హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది పారామీటర్స్ గురించి అనమాట. సో పారామీటర్ని ఆ వెరైటీలో కోడ్ రాసి దాన్ని డిఫరెంట్గా ఓవర్ రైట్ చేయమన్నమాట. సో ముందుగా పారామీటర్ అంటే ఏంటంటే, పారామీటర్కి ఏదైనా ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేయమన్నది. సో ఆ వేరియబుల్కి ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏకి 100 అనేది వాల్యూస్ని అసైన్ చేస్తాం అనమాట. సో ఏ కాన్స్టెంట్గా ఆ 100 అనేది వాల్యూని అలా హోల్డ్ చేస్తాను అనమాట. సో దాన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. ఆ చేంజ్ని ఆ పారామీటర్ని ఎలా చేంజ్ చేయాలి? యూజింగ్ పారామీటర్ కీవర్డ్ ద్వారా, లేదా ఆర్డర్ బేస్డ్, లేదా నేమ్ బేస్డ్ ద్వారా ఈ విధంగా ఏ అనే వాల్యూని మనం చేంజ్ చేయగలమన్నమాట. అదర్వైజ్ ఏ అనేది 100తో అలా ఉండిపోద్ది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏకి 100, బీకి 10, సికి 20 ఈ విధంగా వాల్యూస్ అనేది ఇచ్చాను అనమాట ఈ ఉన్న పారామీటర్ మాడ్యూల్లో. ఇప్పుడు ఆ ఏకి ఆ వాల్యూస్ అనేవి కాన్స్టెంట్గా ఉండిపోతాయి అనమాట. ఇక్కడ నేను డిస్ప్లే స్టేట్మెంట్ రాస్తాను. ఇక్కడ డిస్ప్లే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు 10, సి ఈక్వల్ టు 20 ఈ విధంగా వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ పారామీటర్ ఈ బడి ఉన్న మాడ్యూల్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఎలా ఓవర్ రైట్ చేయొచ్చు? ఒకటి డెఫ్ పారామీటర్ కీవర్డ్ ద్వారా ఓవర్ రైట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ముందుగా ఓవర్ రైట్ చేయాలంటే కాబట్టి ఈ మాడ్యూల్ని ఇందులో కాల్ చేసి దానికి ఒక ఇన్స్టెంట్ నేమ్ ఇస్తాం అన్నమాట. కంపల్సరీ మనము ఈ బ్రాకెట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఇక్కడ నేను జెడ్ అనే ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చాను, మీ ఇష్టం, ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు. నేమ్ యూజర్ నేమ్ అనమాట, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో వేరేలాగా సంథింగ్ జెడ్ అనే కాకుండా ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా యూజర్ నేమ్ ఇన్స్టెంట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను జెడ్ అనే ఒక ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చాను. కంపల్సరీ మనం దానికి బ్రాకెట్స్ అనేవి పెట్టాలన్నమాట, లేదంటే ఆ అవుట్పుట్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఇప్పుడు డెఫ్ పారామీటర్ జెడ్, ఇక్కడ దీనికి ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చుకుంటే జెడ్ డాట్ ఏ, ఇక్కడ దీన్ని కాల్ చేస్తాను. సో ఈ వాల్యూ అనేది దీనికి ఆ 100 ఉన్న దాంట్లోకి ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే 8000 అవుతుంది, బి వాల్యూ 4000, సిఎం 5000. సో ఈ విధంగా మన డెఫ్ పారామ్ ద్వారా మనం ఉన్న పారామీటర్ వాల్యూస్ని ఓవర్ రైట్ చేయవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ బేస్డ్ అనమాట. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఒక నిమిషం. నెక్స్ట్ ఆర్డర్ బేస్డ్ అనమాట. సో ఆర్డర్ బేస్డ్ అప్పుడు కూడా సేమ్ అనమాట. సో ఫస్ట్ ఏదో ఒక మాడ్యూల్లో నియమిస్తాం, దాని ఇన్స్టెంట్ బడి, ఇక్కడ దీన్నే కదా ఓవర్ రైట్ చేయాలి కాబట్టి, సో దాని ఇన్స్టెన్స్ నేము ఆర్డర్ బేస్డ్ కాబట్టి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకో వాల్యూస్ ఇద్దాం 101, సో 103 ఈ విధంగా వాల్యూ 102 ఈ విధంగా వాల్యూస్ అనేది ఇద్దాం. హ్యాష్ ట్యాగ్ ఏకి, బీకి, సికి ఈ విధంగా ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ బేస్లో తీసుకుంటే, నెక్స్ట్ దీనికి ఒక ఇన్స్టెంట్ నేమ్ టీఎఫ్ ఒక ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చాను అనమాట. కంపల్సరీ బ్రాకెట్స్ అనేది పెట్టాలి. ఈ విధంగా ఆర్డర్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ నేమ్ బేస్డ్ అంటే డాట్ ఏకి ఎంత వాల్యూ అసైన్ చేయాలి, డాట్ బీకి ఎంత వాల్యూ వేసుకొని, డాట్ సికి ఎంత వాల్యూ అనేది అసైన్ చేయాలి. దీన్ని మనం ఆర్డర్లో రాయాల్సిన ఉంటుంది. నేను సి ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఆర్డర్ అనేది ఉండడం అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఒక్కొక్క దానికి ఓవర్ రైడ్ అయ్యిందా లేదా అనేది మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చూద్దాం అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు ఇక్కడ మూడు కామెంట్స్ అనేది రాసామన్నమాట. నేను ఇక్కడ చేస్తుంది మోడల్ సిమ్ కాబట్టి, సో మోడల్ సిమ్కి వేరేలో కూడా రన్ చేయడానికి ఈ విధంగా ఎగ్జిక్యూట్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ ఫైల్ నేమ్ నేను ఇక్కడ ఏంటి ఇచ్చానంటే పారామీటర్ అని ఇచ్చాను. సో పారామీటర్ డాట్ వి అనేసి ఫైల్ నేమ్ ఇచ్చాను. సో దాన్ని ఫస్ట్ రన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫైల్ నేమ్ తర్వాత ఒకటి అయిన తర్వాత నెక్స్ట్ విసిమ్ అండ్ మాడ్యూల్ నేమ్ ఇందులో 4 మాడ్యూల్ ఉన్నాయి. సో నేను ఇంక ఫస్ట్ ఇందులో కనుక్కుందాం. సో పారామీటర్కి ఒక్కొక్క వాల్యూ అసైన్ అయ్యిందిలో, ఏకి 100, బీకి 10, సికి 20 ఈ విధంగా వాల్యూస్ అనేది అసైన్ అయ్యిందిలో చూద్దాం. సో ఫస్ట్ ఈ మాడ్యూల్ కాబట్టి ఈ మాడ్యూల్ నేను ఇక్కడ రాద్దాం అనమాట. విసిమ్ మాడ్యూల్ నేమ్ బట్టి బడి కాబట్టి ఆ విధంగా విసిమ్ బడి అనేసి ఈ ట్రాన్స్క్రిప్ట్లో రన్ చేసాం. ఇక్కడ మరి చేసుకున్నట్టయితే ఇప్పుడు ఆ బడీలో డిస్ప్లే ఒక్కొక్క వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతుంది అనమాట మనకి ఇక్కడ. ఇప్పుడు రన్నాలు చేద్దాం. ఇక్కడ రన్నాలు చూసినట్టయితే ఫస్ట్ మనం ఇచ్చాం, ఏకి 100 ఇచ్చాం, బీకి 10 ఇచ్చాం, సికి 20 ఈ విధంగా వాల్యూస్ అనేది ఈ ఫస్ట్ ఉన్న పారామీటర్లు వాల్యూ అనేది అసైన్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ దీన్ని ఓవర్ రైట్ చేసాం కాబట్టి నెక్స్ట్
దీని ద్వారా ఇది డెఫ్ పారామీటర్ కీవర్డ్ ద్వారా ఓవర్ రైడ్ అయ్యిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేస్తానంటే అలాగే ఫైల్ నేమ్ ఇదే ఉంది కాబట్టి నెక్స్ట్ మాడ్యూల్ నేమ్ చేంజ్ చేద్దాం. అక్కడ బడి ఉంది కాబట్టి ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఏముంది, విఎల్ఎస్ అనే మాడ్యూల్ నేమ్ ఉంది. సో దాన్నే ట్రాన్స్క్రిప్ట్లో విఎల్ఎస్ అని కొడతాం, ఎంటర్ కొడదాం. ఇప్పుడు ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఆ డెఫ్ పారామీటర్ ద్వారా ఆ వాల్యూస్ అనేది ఓవర్ రైడ్ లేవో ఇప్పుడు మనం చూద్దాం అనమాట. రన్నాలు కొట్టినట్టు ఇప్పుడు డెఫ్ పారామీటర్ ద్వారా ఇప్పుడు ఏకి 8000, బీకి 4000, సికి 5000. సో డెఫ్ పారామీటర్ కీవర్డ్ ద్వారా మనకి ఆ వాల్యూస్ అనేది ఓవర్ రైడ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ రైడ్ బై ఆర్డర్ అనమాట. సో దీనికి కూడా సేమ్ దాని మాడ్యూల్ నేమ్ కాల్ చేసి అయిందో లేదో తెలుసుకుందాం. సో దీని మాడ్యూల్ నేమ్ ఏంటి, ఏడబ్ల్యూఎం అనమాట. ఓకే, ఏడబ్ల్యూఎం దీని మాడ్యూల్ నేమ్ కాబట్టి దీని మాడ్యూల్ నేమ్ విసిమ్ మాడ్యూల్ నేమ్ రాసి ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకున్నట్టు అవుట్పుట్ మీకు ఎంత వస్తుంది, అందులో ఉన్న అవి ఏకి ఎంతెంత వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేది రావాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏకి 100, బీకి 101, సికి ఓకే ఫైల్ సేవ్ చేయలేదు ఇంతకుముందు మనం. ఇంత ఫైల్ మధ్యలో చేంజ్ చేసాం కదా అందులో. సో ఇప్పుడు మళ్ళీ విసిమ్ ఏడబ్ల్యూఎం కొడుతున్నాను. దాన్ని కూడా అది కూడా ఎలాగొచ్చిందని చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏకి ఏబిసి ఆర్డర్ బేస్డ్ కాబట్టి ఏకి 100, బీకి 101, సికి 102. ఇప్పుడు మనం ఏదో ఒక వాల్యూస్ని తీసేద్దాం. ఇప్పుడు ఏదో ఒక వాల్యూ తీసినప్పుడు ఏమవుతుంది, మనకి ఏకి బీకి మాత్రమే వాల్యూ అనేది అసైన్ చేసాం, సికి వాల్యూ అనేది అసైన్ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఎప్పుడులాగా మాడ్యూల్ నేమ్ ఇక్కడ రన్ చేద్దాం. మాడ్యూల్ నేమ్తో రన్ చేసి రనాలు కొట్టుకుని అప్పుడు మనం ఏకి బీకి వాల్యూస్ అసైన్ చేయలేదు, సికి అసైన్ చేయలేదు కాబట్టి సి వాల్యూ అనేది ఫస్ట్ పారామీటర్లో ఉన్న ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఏకి 100 ఇచ్చాము, బీకి 101 ఇచ్చాము, ఇక్కడ సికి ఎటువంటి వాల్యూ ఇవ్వలేదు అనమాట. సో అప్పుడు సికి ఏది తీసుకుంటుందో డిఫాల్ట్గా పారామీటర్లో ఉన్న ఈ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో అప్పుడు సి ఈక్వల్ టు 20 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇదే విధంగా నేమ్ బేస్డ్ .a .b .c. సో ఈ విధంగా నేమ్ బేస్డ్ ద్వారా ఇచ్చామన్నమాట. సో ఈ నేమ్ బేస్డ్లో కూడా మనకి ఎట్ నుండి ఎటైనా రాసుకోవచ్చు. సో ఏ ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా సి ఎక్కడైనా. సో మన ఇక్కడ ఆర్డర్ అనేది అసలు ఫాలో అవసరం లేదనమాట. ఇక్కడ నేను మాడ్యూల్కి నేమ్ ఇచ్చాను M416 అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనికి ఒక్కొక్క దాంట్లో వాల్యూస్ ఏటేటి ఇచ్చామో అవి అక్కడ డిస్ప్లే అవుతాయి, మనకి ట్రాన్స్క్రిప్ట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నీకు ఏకి 300, బీకి 302, సికి 303 ఈ విధంగా ట్రాన్స్క్రిప్ట్లో మనం అవుట్పుట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనం పారామీటర్ని ఈ విధంగా ఓవర్ రైడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నేను క్వార్టర్ స్ట్రీమ్లో చేస్తాను కాబట్టి ఒక ఏదైనా వేరే లాగ్ ఫైల్ని ఈ విధంగా మనం రన్ చేస్తుంటాం. వ్లాగు ఫైల్ నేము, వ్లాగు మాడ్యూల్ నేము రన్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట.